భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న 8వ రోజు అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరలక్ష్మి అలంకారం పురస్కరించుకుని బాలాకాండ పారాయణం చేశారు. విశిష్టత మన దారిద్ర్యాలను, అన్ని రకాల ఉపద్రవాలను పారద్రోలే వీరత్వం కల అమ్మవారు. త్రిమూర్తులకు సైతం సాధ్యం కాని మహిషాసురుణ్ణి ముగ్గురమ్మల శక్తి స్వరూపిణిగా ఉన్న వీరలక్ష్మిగా ఆవిర్భవించి సంహరించింది. ఈ అమ్మవారిని సేవిస్తే అన్ని రకాల దుష్టశక్తులు, ఉపద్రవాలు, భయాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ పుత్రాంధ్ర వైకుంఠరామం సీతారమాన్ శంఖచక్ర ధనుర్బాణధరం శ్రీరామచంద్రమూర్తి మహాలక్ష్మీదేవి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలంలో ఆలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ కనకవల్లి తాయారు అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు. ఈరోజు అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ కూడా ప్రధానంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరాధించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ వీరలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఉండేటువంటి సకల ఐశ్వర్యాలు కానీ, సంపదలు కానీ, సకలాభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి